వల్ల మా నాన్నకన్నా నీకు ఎక్కువ విలువ ఇచ్చాను. కేవలం డబ్బు కోసం ఏమన్నా చేస్తారా? నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు నేను ఎందుకు ఈ ఊరు వదిలి వెళ్ళాలి? ఇది నా ఊరు. ఏం జరిగినా సరే, చచ్చినా బతికినా ఈ ఊర్లోనే. ఇది నా ఊరు, నా గుర్తింపు. సార్ 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 కొంచెం బండి ఆపండి సార్. ఒకరికి యాక్సిడెంట్ అయింది సార్. పక్కన ఉన్న హాస్పిటల్లో కొంచెం డ్రాప్ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ అన్నా కొంచెం వచ్చుకోండి అన్నా. సార్ 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 కొంచెం ఆపండి సార్. ఒక చిన్న యాక్సిడెంట్ సార్. పక్కన హాస్పిటల్ వరకు సార్ ప్లీజ్ సార్. బ్రదర్, రే హాస్పిటల్ వచ్చింది. మీ బాబుని తీసుకెళ్ళి చేర్చు. టాటా, జాగ్రత్త. ఈ గ్యాంగ్స్టర్ పనే వద్దురా. ఎవరు సార్ ఆయన? మీకు తెలిసిన అతనా? లేదు. రక్తం వచ్చేలా ఫైట్ చేశారు కదా, అందుకే అడిగాను. అతని పేరు కూడా నాకు తెలియదండి. సార్ బాబు ఏమైంది? ఎక్కడున్నావు? బా అదో పెద్ద కథ నాన్న. నేను తర్వాత మీకు చెప్తాను. ఫోన్లో వద్దు. బాబు ఒక్క నిమిషం, ఫోన్ పెట్టేకు. ఏవండి, ఎవరూ లేరండి బయట. వెళ్ళిపోయి ఉంటారు ఏంటి? పోనీ ఆ కుర్రాడి పేరైనా అడిగారా? పేరు తెలీదే. సర్టిఫికేట్స్ అన్ని దొరికాయి. మీ ఇంటి అడ్రస్ కి పంపించాను అని చెప్పాడు. ఎవరన్నా నా పేరేమైనా చెప్పారా? నేను పేరు అడిగాను. ఏం మాట్లాడకుండా వెంటనే ఫోన్ కట్ చేశాడు. సరే, కాల్ చేసిన వ్యక్తి నెంబర్ చెప్పండి. ఇంత క్లోజ్ రేంజ్ లో ఫైర్ చేశాడు, మొహం కూడా చూడలేదా? కాల్చింది ఎవరో నాకు తెలియదు సార్. లేదు, వచ్చిందెవరో తెలియదు కానీ నన్ను నా కొడుకును కాపాడి వెళ్ళిపోయాడు. సబ్వేలో ఉన్న వాళ్ళందరినీ మన క్యారేజ్కి తీసుకురా. ఇప్పుడు వచ్చేస్తున్నాం. బ్రదర్ బ్రదర్, మీరేమనుకోపోతే మీ ఫోన్ ఒక్కసారి. లైన్లో ఉండు. థ్యాంక్స్ బ్రదర్. అబ్బాయిని దింపేసాను లేవే. ఏదో చెప్తా అన్నావుగా, చెప్పు. నువ్వేం మాట్లాడక్కర్లేదు కానీ ఈ ఊరే మనం బతకడానికి నెలకి 25,000 రూపాయలు జీతం ఇవ్వబోతోంది. కొంతమంది చేసే పనుల వల్ల ఊరిని తప్పుపట్టడం. అతని అతని పేరు ఇక ఏ ప్రాబ్లం ఉండదు బ్రదర్. ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాను. లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్. ఇద్దరులో ఎవర్రా? వాడేనా పచ్చ షర్టు? వాడి పేరు తెలియదు నా, ఫోటో మాత్రం వచ్చింది. అదంతా ఉండండి బ్రదర్, మీ పేరు చెప్పండి. ఇంకా నయం, మీరైనా అడిగారు. పేరేంట్రా? ఉదయం బస్సులో గొడవ చేసావుటగా, ఇప్పుడు వస్తావా? తేల్చుకుందాం.